మాదిరిగా అధ్యక్ష వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆనాడు ఉదయ్ స్కీమ్ లో చేరాలని చెప్పి మా మెడ మీద కత్తి పెట్టినా ఎఫ్ఆర్బిఎం లో అడిషనల్ గా 0.5% ఇస్తాం 30,000 కోట్లు 5 ఏళ్ల లోపల మీకు వస్తది తీసుకోండి అంటే కూడా మేము ఒప్పుకోలేదు. రైతుల విషయంలో రాజీ పడమని చెప్పినాం. అది మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైనా వ్యవసాయ నల్ల చట్టాలైనా ఆ రోజు మేము ఒప్పుకోలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా దయచేసి వ్యతిరేకిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు పెట్టే ఈ నిబంధనలు మంచిది కాదు అధ్యక్ష. మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ఆయన చేసినన్ని యాగాలు ఎవరు కూడా చేసి ఉండరు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు. మరి పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలలతో నిర్మించిన అపురూపమైన దేవాలయం 1000 ఏళ్ల వైభవం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయం అధ్యక్ష. మరి దేశం కోసం ధర్మం కోసం అని రోజు చెప్పేటోళ్ళు అధ్యక్ష. మా వేములవాడ రాజన్న గుడికి రూపాయి తెచ్చిండ్రా అధ్యక్ష? మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి రూపాయి ఇచ్చిండ్రా? భద్రాద్రి రాములవారి ఆలయానికి ఒక 1/2 పైసా ఇచ్చిండ్రా? లేదా జోగులాంబ అమ్మవారికి 1 పైస ఇచ్చిండ్రా? కొండగట్ట అంజన్న ఆలయానికి 1 రూపాయి వచ్చిండ్రా అధ్యక్ష? బాసర సరస్వతి ఆలయానికి 1 రూపాయి తెచ్చిండ్రా? కురుమూర్తి ఆలయానికి 1 పైసా ఇచ్చిండ్రా? అందుకే అంటున్న అధ్యక్ష, నేను అడగాలే, అడగకపోతే స్పందించరు. సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అద్భుతంగా మేమున్నప్పుడు నిర్వహించాం, మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా? మహాకుంభమేళాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2100 కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి. 2100. అదే మరి మనకు ఒక 21 రూపాయలు కూడా ఇచ్చేందుకు మనసు లేదా? మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు? అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, అడగాలి. అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడతారు.